జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వారులారా యేసు యొక్కకు వచ్చినప్పుడు ఆయన మీ యొక్క పరిస్థితులను కూడా విడుదల చేసి మీ జీవితంలో సమాధానములను శాంతిగా కలిగించి నిత్య జీవానికి నిత్య వాళ్ళందరినీ కూడా వారసులుగా చేసేటువంటి వారు అటువంటి యేసుక్రీస్తు. ప్రియమైన వారులారా తెలియజేస్తున్నాం కనుక యేసు మాట్లాడే దేవుడు, యేసు మన యొక్క ప్రార్థన వినే దేవుడు, యేసు మన యొక్క జీవితాన్ని విడిపించే దేవుడు, మన యొక్క జీవితంలో శాంతి సమాధానమును రక్షణను సంతోషం ఇచ్చేటువంటి దేవుడు. ప్రియమైన వారులారా ఆ దినాల్లో కొద్దిమంది కుష్ఠరోగులు ఊరు చివరన జీవిస్తున్నారు. వారినెవరూ కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో జీవాధిపతి దేవుని యొక్క ఆ విశ్వాసమును వారు వెంబడించినప్పుడు వారి జీవితాలు మేలు కలుగుతున్న సంగతి ఏ ఒక్కరికి కూడా అర్థం కాని పరిస్థితిలో వారు జీవిస్తున్నారు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధిలో వారు స్వస్థపరచబడ్డం మనం చూస్తున్నాం. గ్రామమంతా వెలివేసినటువంటి ఆ కుష్ఠరోగులు, గ్రామంలో ఇక మాకు నిరీక్షణ లేదు అని నివసిస్తున్నటువంటి ఆ కుష్ఠరోగులు యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి శక్తి గల నామములో, మాట్లాడే దేవుని యొక్క నామములో, మన మాట వినే దేవుని యొక్క నామములో వారందరూ కూడా విడుదల పొందినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారులారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య మీకు నిత్య జీవం ఇవ్వడానికి, యేసయ్య మీ ప్రతి పరిస్థితిని కూడా విడుదల చేయడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి మానవుని యొక్క జీవితాన్ని విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. కనుక మీ అందరికీ తెలియజేసిన వర్తమానం ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క జీవితాన్ని ఆయన పూర్తిగా మార్చివేసి నీకు పరలోకాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో ప్రతి